రాష్ట్రంలో తలెత్తిన ఇంధన కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. పలు జిల్లాల్లో పెట్రోల్ బంకులు మూతపడడంతో వాహనదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని సీఎస్ సాయి ప్రసాద్ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలన్నారు. రాష్ట్రంలో తలెత్తిన ఇంధన కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. పెట్రోల్ బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో మాట్లాడి సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. 10% అదనపు ఇంధన సరఫరా పలు జిల్లాల్లో పెట్రోల్ బంకులు మూతపడటంతో వాహనదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. పౌర సరఫరాల శాఖ అధికారులు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్తో ఫోన్లో చర్చించారు. స్టాక్ లేని బంకుల వివరాలను వెంటనే అందించాలని ఆదేశించారు. దీంతో రాష్ట్ర డీలర్ల అసోసియేషన్ జిల్లాల అధ్యక్షులకు సమాచారం పంపింది. స్టాక్ సమస్య ఉన్న డీలర్లు టోల్ ఫ్రీ నంబర్ 1967కి ఫోన్ చేసి వివరాలు నమోదు చేయాలని పౌర సరఫరాల కమిషనర్ కోరారు. కాగా గత ఏప్రిల్ కంటే 10% అదనపు ఇంధనాన్ని సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీలు అంగీకరించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోక్ భవన్ కు వెళ్లారు. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తో సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. స్వల్ప అస్వస్థత కారణంగా గవర్నర్ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. దీంతో లోక్ భవన్ కు చేరుకున్న సీఎం గవర్నర్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లీసా గిల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లీసా గిల్కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. లోక్ భవన్లో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఆమె ప్రమాణం చేయనున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కనుసన్నల్లోనే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని ఆరోపించారు. జగన్ కనుసన్నల్లో జరిగిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యను చంద్రబాబు మీదకు నెట్టే యత్నం చేశారని విమర్శించారు. అలాగే పెద్ద దస్తగిరి హత్యను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. నేర సామ్రాజ్యంతో సంబంధం ఉన్న నాయకుడు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తన నైజాన్ని వీడరని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేర సామ్రాజ్యంతో సంబంధం ఉన్న నాయకుడు అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న తన నైజాన్ని వీడరని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ అధికారం కోల్పోయి 2 ఏళ్లవుతున్నా తన పంథాను ఇంకా మార్చుకోవటం లేదని ఆగ్రహించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నేర సామ్రాజ్యాలు స్థాపించి వాటిని ముందుకు తీసుకువెళ్లడం జగన్కే సాధ్యమని సెటైర్లు గుప్పించారు. పెద్ద దస్తగిరి రవీంద్రనాథ్ రెడ్డి బినామీనా కాదా అని ప్రశ్నించారు. బినామీ డాక్యుమెంట్లు బట్టబయలైనా ఇంకా బుకాయించి వైసీపీ నేతలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పెద్ద దస్తగిరి హత్య వెనుక ఎవరున్నా వదలబోమని మంత్రి హెచ్చరించారు. ఆయన హత్యతో రేపు తమ పరిస్థితి ఏంటనే భయం కడప వైసీపీ నేతల్లో మొదలైందని చెప్పుకొచ్చారు. జగన్లో నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఏ కొంచెం ఉన్నా వెంటనే అనంతబాబుతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. అనంతబాబు తప్పు చేయలేదని జగన్ భావిస్తే ఆయనతో రాజీనామా చేయించి మళ్లీ నిలబెట్టి గెలిపించుకునే శక్తి జగన్కుందా అని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. నేర సామ్రాజ్యంతో సంబంధం ఉన్న ఏ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నా, పాలకపక్షంలో ఉన్నా ఆ నైజాన్ని వదిలే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఠా నాయకుడు ఇప్పటికి కూడా వారి కింద ఉన్న వాళ్ళ నాయకులైతేనేం, వాళ్ళ కార్యకర్తలైతేనేం పైన ప్రోత్సహించబడుతున్నారు, పైన ఆదరణ ఉంది కాబట్టి ఈరోజు ఇంకా ఈ యొక్క కార్యకలాపాలు పేటరేగిపోతున్నాయి. ముఖ్యంగా దస్తగిరి విషయానికి వస్తే నేను కూడా ఆ ప్రాంతానికి చెందినవాడినే. కడపలో గత 15 సంవత్సరాలుగా వైసీపీ నాయకుల యొక్క అండదండలతో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్య అనుచరుడు. అలాంటి వ్యక్తి సుమారుగా కడపలో ఒక 100 సెటిల్మెంట్లు చేసింటాడు ఈ 10 సంవత్సరాల్లో. పేదల యొక్క భూములు సెటిల్మెంట్ చేయడం, ఎక్కడన్నా తగరాదులుంటే రవీంద్రనాథ్ రెడ్డికి తీసుకొని పోవడం, సెటిల్మెంట్ చేస్తూ వస్తే ఎవరైనా మాట వినకపోతే వాళ్ళు బెదిరించడం, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే దస్తగిరిని మర్డర్ చేయదలిస్తే
మర్డర్ అయిపోయిన తర్వాత కూడా ఇదే వైసీపీ నాయకులు అక్కడికి పోయి ముసలికన్నీరు గార్చడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా సాక్షి పేపర్లో మీరందరూ చూశారు, డ్రగ్స్ మత్తులో ఈ హత్య గావించబడింది అని చెప్తున్నారు. అంటే దీన్ని డైవర్ట్ చేసేదానికి యాక్చువల్గా మర్డర్ జరిగింది. ఎవరైతే వైసీపీకి సంబంధించిన 2 ముఠాలుగా ఉండి వాళ్ళే కక్షలు పెట్టుకొని భూ లావాదేవీల కాడ వ్యత్యాసాలు వచ్చి అక్కడ చంపుకుంటే డ్రగ్స్లో మత్తులో చేశారని చెప్పి వాళ్ళ సాక్షి పేపర్లోనే బహిర్గతం చేయడం జరిగింది. అంతా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో జరిగిందని మేము ఆరోపిస్తున్నాం. అలాగే నేను ఒకటే చెప్తున్నా, ఈ హత్య జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలోనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ చిన్న హత్య జరిగినా లేకపోతే చిన్న రచ్చ జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దండయాత్ర పేరుతో వాళ్ళ ఇళ్ళకి పోయి పర్యటించే రోజులు చూసాం ఈ 2 సంవత్సరాలుగా. ఆయన సొంత జిల్లాలో జరిగినప్పుడు ఎందుకు పోలేదని మేము ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గుండె చప్పుడు బీసీలేనని, వారి అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. బీసీ రక్షణ చట్టానికి తుది రూపు ఇస్తున్నామన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల కల్పనకు డెడికేటెడ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. చట్టసభల్లోనూ బీసీలకు 34% రిజర్వేషన్లకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో టీడీపీ బీసీ సాధికార సమితి కన్వీనర్లు, జోనల్ కోఆర్డినేటర్లతో మంత్రి సవిత నేడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బీసీ అభ్యున్నతి కోసం ఆనాడు అన్న ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభించారన్నారు. రాజ్యాధికారంలో చట్టాల రూపకల్పనలో బీసీలకు భాగస్వామ్యం కల్పించారన్నారు. ఎందరో బీసీ రాజకీయ ఉద్దండులను టీడీపీ తీర్చిదిద్దిందన్నారు. అన్నగారి స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు బీసీలకు అన్నింటా ప్రాధాన్యమిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు గుండె చప్పుడు బీసీలన్నారు. బీసీల రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రాధాన్యత కల్పించడానికే బీసీ సాధికార సమితులను సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారన్నారు. ఈ సమావేశం ద్వారా ఆదరణ 3.0 పథకం అమలుపై సాధికార సమితి కన్వీనర్ల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలుసుకోనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. గత రాక్షస ప్రభుత్వంపై బీసీ సాధికార సమితులు అలుపెరగని పోరాటం చేశారని మంత్రి సవిత కొనియాడారు. ప్రాణాలు పోతున్నా భుజాన్ని పెట్టుకున్న పసుపు జెండాను దించలేదన్నారు. బీసీ నేత తోటా చంద్రయ్య, కాకినాడ జిల్లాలో లాలం బంగారయ్య తమ ప్రాణాలు పోయినా పసుపు జెండా వదలలేదన్నారు. బీసీ సప్లా నిధులు 75,760 కోట్లకు పైగా నిధులను దారి మళ్లించారన్నారు. మన రాష్ట్ర పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. మరి అతి తక్కువ కాలంలోనే మన రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఏదైతే ఆ రోజు 2020 అన్నారో, మరి ఆ రోజు 2020 అన్నప్పుడు కూడా ప్రజలందరూ నవ్వారు, కొంతమంది పార్టీ వారు కూడా నవ్వారు. కానీ 2020ని విజన్ని సక్సెస్ చేసిన విజనరీ లీడరే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 2047 విజన్, మరి ప్రపంచంలోనే భారతదేశం నంబర్ 1గా ఉండాలి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గా ఉంచే వరకు కూడా ముఖ్యమంత్రి గారు ఒక 76 ఏళ్ల యువకుడు ఏ విధంగా పరుగులు పెట్టిస్తున్నాడో మనందరికీ తెలుసు. ఖచ్చితంగా మరి ఈ రాష్ట్రం నంబర్ 1గా ఉంటుందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి మరి అభినందనలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈరోజు మరి బీసీ సాధికారత కన్వీనర్లందరికీ ఈరోజు మరి సమావేశం జరగడం కూడా జరిగింది. మరి బీసీ సాధికారత కన్వీనర్లతో మనం ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, మనం గతంలో ఏమైతే మనం ఎన్నికల సమయంలో మాట చెప్పామో మరి అన్ని కులాల సాధికారత కన్వీనర్లతో కూడా చర్చించి మరి ఆదరణ 3 పథకాన్ని ఏ విధంగా అమలుపరచాలనే ఉద్దేశం కూడా మరి అందరూ సూచనలు, సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు అతి త్వరలో ఈగల్లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. డ్రగ్స్ ఫ్రీ సొసైటీ లక్ష్యంగా ఈగల్ చర్యలు చేపడుతుందని చెప్పారు. ఇంటర్ స్టేట్ డ్రగ్ నెట్వర్క్లపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. 13 కొత్త ఎన్డీపీఎస్ కోర్టుల ఏర్పాటుపై ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,000 డ్రగ్స్ కేసులు ఉన్నాయని, అవి ట్రయల్లో ఉన్నాయని గణాంకాలతో సహా డీజీపీ వివరించారు. మంగళగిరిలో ఈగల్ హెడ్ క్వార్టర్స్ను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. అనంతరం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, ఏడాదిన్నర క్రితం ఈగల్ వింగ్ను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశామన్నారు. పనితీరుతో ఈగల్కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఈగల్ను ప్రీమియర్ ఆర్గనైజేషన్గా తీర్చిదిద్దుతున్నామన్నారు. గంజాయి పెంపకం, ఉత్పత్తిని నిరోధించేందుకు, అలాగే
ఎన్డీపీఎస్ అమలు చేయడంలో ఈగల్ ముందుందని వివరించారు. గతంలో ఆక్టోపస్, గ్రేహౌండ్స్ తరహాలోనే ఈగల్ కూడా బాగా రాణిస్తుందని ఈ సందర్భంగా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి సాగు జీరో చేయగలిగారని చెప్పారు. భవిష్యత్తులో ఈగల్ టీం మరింత యాక్టివ్గా పనిచేస్తుందని పేర్కొన్నారు. డ్రోన్లు, శాటిలైట్లతో గంజాయి నిర్మూలన చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం గంజాయి, డ్రగ్స్ వినియోగించే వారిపై ఫోకస్ పెడుతున్నామని ఏపీ డీజీపీ తెలిపారు. ఆ క్రమంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. డ్రగ్స్, గంజాయిని ఎవరు వినియోగిస్తున్నారు, ఎందుకు వినియోగిస్తున్నారనే కోణంపై దృష్టి సారించామని పేర్కొన్నారు. మొదటి దశలో 10,000 టెస్టింగ్ కిట్స్ వినియోగించామన్నారు. అలాగే డ్రగ్స్ వినియోగించేవారు పేమెంట్స్ ఎలా చేస్తున్నారు, ఎక్కడ నుంచి వాటిని తీసుకొస్తున్నారు అనే విషయాలను కూడా పరిశీలిస్తున్నామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరించారు. దాదాపు 10,000 11,000 ఏకర్స్ నుంచి జీరో కల్టివేషన్ రావాలంటే ఒక పెద్ద అచీవ్మెంట్ కింద లెక్క పెట్టాలి మనం. అది కాకుండా రెండోది ఎన్డీపీఎస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్. ఇంతకుముందు పోలిస్తే ప్రీవియస్ ఇయర్స్తో ఎన్డీపీఎస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆంధ్రప్రదేశ్లో టాప్ లెవెల్ ఉంది. ఇప్పుడు దాదాపు మన ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే మీ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద పిట్ ఎన్డీపీఎస్ మనం వాడుతున్నాము. కంట్రీలో ఎన్ని కేసెస్? 112 కేసెస్. ఇప్పటికీ మన టార్గెట్ 200 వరకు రీచ్ అవ్వాలి. అంటే ఎవరు హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారు వాళ్ళ మీద అన్ని మీద పిట్ ఎన్డీపీఎస్ పెట్టి వాళ్ళ ఫైనాన్షియల్ అసెట్స్ ఈ సిండికేట్స్ మీద ఈ గ్యాంగ్స్ మీద పెట్టి వాళ్ళ మీద కంట్రోల్ తీసుకురావాలా. అది సెకండ్, అది పని జరుగుతుంది. ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్ ద్వారా ఈ ఆపరేషన్ చైతన్యలోని ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఒరిస్సాలోని 5 జిల్లాల్లోని గంజాయి పండుతుంది. అక్కడ ఏఎన్టీఎఫ్తో కూడా మేము అనుసంధానం చేసి వాళ్ళకి సమాచారాన్ని మేము అందిస్తున్నాం. ఆపరేషన్ ఈగలాంటి ట్రైన్స్ ద్వారా వచ్చే వాటిని కూడా విస్తృతంగా గౌరవ డీజీపీ గారు ఇచ్చిన టాస్క్ ప్రకారం సుమారుగా 21 ట్రైన్స్ని మేము మానిటర్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు, అదేవిధంగా ఈగల బృందాలు, జీఆర్పీ, ఆర్పీఎఫ్, డాగ్ స్క్వాడ్స్, నార్కో క్వెనైన్స్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఈగల్ ఐజీ రవికృష్ణతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విజయవాడ నగరవాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గ్రేటర్ విజయవాడ హోదాను త్వరలో ప్రకటిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. విజయవాడను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో మెరుగైన రవాణా వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న నల్లూరు చక్రధర్రావు రోడ్డు టవర్ లైన్ రోడ్డు విస్తరణ సమస్యను పరిష్కరించామన్నారు. సామాజిక బాధ్యతతో రోడ్డు విస్తరణకు తమ విలువైన భూమిని ఇచ్చిన ఎన్ఏసీ కళ్యాణ మండపం అధినేత నల్లూరు కాశీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. టవర్ లైన్ రోడ్డుగా పిలుస్తున్న ఈ రోడ్డు ఇక నుంచి నల్లూరి అంజమ్మ చక్రధర్రావు రోడ్డుగా రూపాంతరం చెందిందన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ ఎన్ఏసీ కళ్యాణ మండపం సమీపంలో ఉన్న హైటెన్షన్ లైన్ రోడ్డు డివైడర్ నిర్మాణ పనులకు 20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో 3 గంటలకు పైగా నిన్న సమావేశం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో జీవో నంబర్ 30 ప్రకారం నగరంలోని 150 గజాల లోపు స్థలం ఉన్న ప్రతి ఒక్క యజమానికి పూర్తిస్థాయి హక్కులతో ఆ స్థలాన్ని వారి పేరుతో క్రమబద్ధీకరణ చేయమని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ను ఆదేశించారన్నారు. విజయవాడలోని ట్రాఫిక్ సమస్య పరిష్కారంతో పాటుగా అన్ని సమస్యలను పరిష్కరించమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. విజయవాడ వాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గ్రేటర్ విజయవాడను త్వరలో ప్రకటిస్తారన్నారు. త్రాగునీరు, ట్రాఫిక్, డ్రైనేజీ సమస్యల పరిష్కారంతో పాటుగా నగరంలో పలు ప్రాంతాల్లో మినీ ఎస్టీపీలు నిర్మాణం చేయమని చెప్పారన్నారు. సుమారు 3-3.5 గంటలు పలు సమస్యలు విజయవాడ నగరానికి సంబంధించినవే కాకుండా ఎన్టీఆర్ జిల్లా మొత్తంగా ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టాం. చాలా చక్కగా వారు కూడా వివరించడం జరిగింది. తప్పకుండా విజయవాడలో ఉన్న పరిస్థితులన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడో అవగాహన ఉన్న సమస్యలే. మేము వారి దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే ఎన్నో సమస్యల్ని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా పనిచేయమని చెప్పారు. తప్పకుండా రాబోయే కాలంలో అమరావతిలో భాగమైన ఈ విజయవాడ అమరావతిలో ఎంత అభివృద్ధి చెందుతుందో అంతే అభివృద్ధి ఇక్కడ కూడా జరుగుతుంది.
మనం చూస్తే ట్రాఫిక్ ఒక పద్మవలయం లాగా ఉంటుంది, పద్మవ్యూహం లాగా ఉంటుంది. అటువంటి ట్రాఫిక్ సమస్య మీద ఎక్కువ దృష్టి పెట్టాం. మంచినీరు, తాగునీరు, డ్రైనేజీలు, స్ట్రామ్ వాటర్ మీద కూడా దృష్టి పెట్టాం. బ్యూటిఫికేషన్ మీద అన్ని చోట్ల ఎక్కడైతే కాలువల మీద డ్రైన్లు కలుస్తున్నాయో మినీ ఎస్టీపీలు పెట్టాలని వారు సూచించడం జరిగింది. మేము కోరాం, సార్ మనం చేసినా కూడా డ్రైనేజ్ లేకపోతే మళ్ళీ పార్క్ చేసినా కూడా ఇబ్బంది ఉంటే మినీ ఎస్టీపీలు పెట్టమని చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా కొండ ప్రాంతంలో కానీ ఎంతోమంది ఇక్కడ పేదలు నివసించే ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల సమస్య ఎంతో ఉంది. దాదాపు 30 నుంచి 35 వేల మంది ప్రజలకు ఇళ్ల పట్టాల సమస్య ఉంది. ఎమ్మెల్యే గౌరవ గద్దె రామ్మోహన్ రావు, బోండవమ్మ గారు, సుజనా చౌదరి గారు, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళంగానే ఇమ్మీడియట్గా దాని మీద రెస్పాండ్ అవ్వమని కలెక్టర్ గారు చెప్పారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, రెవెన్యూ సమస్యలు ఉంటే వెంటనే 3 నెలల్లో వాటిని అన్నింటినీ ఇమ్మీడియట్గా ఎప్పటికప్పుడు మీటింగ్ పెట్టి వాటిని పరిష్కరించి వాళ్ళకి భూమి, ఒక 40,000 మంది పేద కుటుంబాలకి భూమి సొంత హక్కు వచ్చేటట్టు మళ్ళీ వాళ్ళు అమ్ముకునే విధంగా జీవో నెంబర్ 30 ప్రకారం దాన్ని పరిష్కరించమని చెప్పటం. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ టవర్ లైన్ రోడ్డుగా పిలుస్తున్న ఈ రోడ్డు ఇక నుంచి నల్లూరు అంజమ్మ చక్రధరరావు రోడ్డుగా రూపాంతరం చెందిందన్నారు. ఎన్ఏసీ కళ్యాణ మండపం అధినేత నల్లూరు కాశీ ఎంతో విలువైన తన భూమిని ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కార్పొరేషన్కు అప్పగించారన్నారు. 2014-19 సంవత్సరంలో టీడీపీ హయాంలో ఈ రోడ్డు నిర్మాణ పనులకు బీజం వేశామని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోడ్డు అభివృద్ధి గురించి అసలు పట్టించుకోలేదన్నారు. 2024 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్లీ ఈ రోడ్డును అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఇప్పుడు 20 లక్షల వ్యయంతో ఈ రోడ్డులో డివైడర్ నిర్మాణం చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఈ రోడ్డును మరింతగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. చాలా ప్రేమతో, ప్రజల మీద ఉన్న ప్రేమతో వాళ్ళు కూడా ఖాళీ చేయించుకోవడం జరిగింది. దానివల్ల ఈ రోడ్డు సుగమనం అయింది. మనందరం కూడా ఆలోచిస్తే 2014-19లో టవర్ లైన్ రోడ్డుకి బీజం పడిన సంగతి మనందరికీ తెలుసు. 2014-19లో ఎంతవరకు పూర్తయిందో, ఆ తర్వాత వచ్చిన 5 సంవత్సరాల పాలనలో ఏమాత్రం ఒక ఇటుకు కూడా దీని మీద పెట్టలేదు. మరలా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం 2024లో విజయం సాధించిన తర్వాత ఆయన నేతృత్వంలో దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవడం కానివ్వండి, అది మసీదు వారితో సంప్రదించి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించి వారిని ఖాళీ చేయించి ఆ విధంగా రోడ్డుని ఎక్స్టెండ్ చేయడం జరుగుతోంది. దీనిలో డివైడర్కి ఈరోజు 20 లక్షల వ్యయంతో దీని మధ్యలో డివైడర్ కట్టి ఏ విధంగా టవర్ లైన్ రోడ్లో ఎంత చక్కటి రహదారిగా మారిందో దాన్ని ఈ బిట్తో ఇక్కడ దాకా కూడా ఎక్స్టెండ్ అవుతోంది. దోమలను కట్టడి చేయడం ద్వారానే మలేరియా వ్యాధిని అరికట్టగలుగుతామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. అధికారులు ప్రజల భాగస్వామ్యంతోనే దోమల వ్యాప్తిని కట్టడి చేసి మలేరియా వ్యాధి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారులు, ప్రజలు, స్థానిక ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యంతో నగరాన్ని దోమల రహిత నగరంగా తీర్చిదిద్ది మలేరియా వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పూల కుండీలు, ఖాళీ డబ్బాలు, టైర్లు, ప్లాస్టిక్ సీసాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. దోమల నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలకు ప్రజల సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా నియంత్రణ అవగాహనపై స్థానిక పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన మలేరియా అవగాహన ర్యాలీని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మలేరియా వ్యాధికి కారణమైన దోమలను పూర్తిగా నియంత్రించేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. దోమల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేలా అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు దోమల ద్వారా సంక్రమిస్తాయని, మలేరియా వ్యాధి దోమకాటు ద్వారా సంక్రమిస్తుందని, దోమలు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువైన దోమల ద్వారా మలేరియా, ఫైలేరియా, డెంగీ, చికున్గున్యా, మెదడు వాపు వంటి వ్యాధులు వ్యాపిస్తాయన్నారు. నివాస పరిసరాల ప్రాంతాలలో సాధారణంగా అనాఫిలస్, క్యూలెక్స్, ఎడిస్, మ్యాన్సోనియా, ఆర్మిజెరిస్ దోమలు వ్యాప్తి చెందుతాయన్నారు. మలేరియా వ్యాధిని వ్యాప్తి చేసే ఆడదోమ ఉదయం, సాయంత్రం వేళల్లో చెమటబట్టే శరీర భాగాలపై కుట్టి రక్తాన్ని పీల్చుకొని నిల్వ ఉన్న నీటిపై గుడ్లను పెట్టి సంతానోత్పత్తి చేసుకుంటాయన్నారు. ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో కిటికీలను మూసి ఉంచుకోవడం ద్వారా దోమలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలన్నారు.
ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో మాత్రమే దోమలు సంతానోత్పత్తి చేసేందుకు అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఇంటిలో ఆరుబయట నీటి నిల్వలు లేకుండా పొడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మలేరియా వ్యాధిని అరికట్టేలా చూసుకోవాలన్నారు. ఉద్యమ చరిత్రలో ఉమ్మడి కృష్ణా జిల్లా కమ్యూనిస్టు నేతలు చేసిన పోరాట పటిమ నేటికి స్ఫూర్తిదాయకమని విశాలాంధ్ర మాజీ సంపాదకులు ఈడ్పుగంటి నాగేశ్వరరావు కొనియాడారు. కమ్యూనిస్టుల పోరాటాలను పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అండగా నిలిచేందుకు నిధులు కూడా సేకరించారని అంశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. విజయవాడ గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో కమ్యూనిస్టులను కన్నకాలం ఉమ్మడి కృష్ణా జిల్లా ఉద్యమ వీర చరిత్రలు పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది. సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏడుపుగంటి నాగేశ్వరరావు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లా కమ్యూనిస్టు నేతలు సాగించిన పోరాట పటిమను కొనియాడారు. గతంలో సిపిఎం, మార్క్సిస్ట్, లెనినిస్ట్ పార్టీలు కూడా ఉద్యమ చరిత్రపై కృషి చేశాయని, ఏ ప్రవాహానికి చెందిన వారైనా చరిత్రను రికార్డు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అయితే పుస్తకంలోని ఒక చారిత్రక అంశంపై ఆయన సవరణ కోరారు. రావి నారాయణ రెడ్డి, బసవపన్నయ్యలు విజయవాడ వీధుల్లో సేకరించిన 20,000 నిధులు పాఠశాల కోసం కాదని, అవి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అండగా నిలిచేందుకు సేకరించినవని స్పష్టం చేశారు. తెలంగాణ పోరాట సమయంలో ఆయుధాలు, నిధులు లేని క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్ర కమిటీ పూర్తి మద్దతు ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ఆనాడు చలసాని ప్రకాశరావు వంటి నేతలు పూణే కంటోన్మెంట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుండి మారువేషాల్లో ఆయుధాలను స్మగ్లింగ్ చేసి తెచ్చేవారని, తమ్మారెడ్డి సత్యనారాయణ వంటి వారు ఈ సాహసోపేతమైన చర్యల్లో పాల్పంచుకున్నారని నాగేశ్వరరావు వివరించారు. ఈ వాస్తవాలను పుస్తకంలో సరిగా పొందుపరచాలని ఆయన సూచించారు. తెలంగాణ రైతాంగ ప్రతిఘటన ఉద్యమానికి సహాయం చేయాలని తెలంగాణ కమిటీకి చేదోడువాదోడుగా ఉండేందుకు ప్రయత్నం జరిగింది. తెలంగాణ రైతాంగ ప్రతిఘటన ఉద్యమం ఒక రకంగా అనుకోకుండా ప్రారంభమైంది, స్పాంటేనియస్గా పెద్ద చేసిన దాన్ని బట్టి విరుచుకుపడుతున్నాయి ప్రతిప శక్తులు. వీళ్ళ దగ్గర, ప్రజల దగ్గర ఒడిసెలు పరమాత్మలు తప్పితే ఏమీ లేవు. డబ్బులు లేవు, ఆయుధాలు లేవు, ఏమీ లేదు. నిర్మాణం తక్కువగా ఉంది. దేంతో ప్రతిఘటించాలి? కేవలం చేతులతోనూ వీటితోనేనా అనే సమస్య వస్తే ఆంధ్ర కమిటీ మేము నిలబడతాం, మీరు సాగించండి అని చేశారు. ఆ సందర్భంలో రావి నారాయణ రెడ్డి గారు ఇక్కడ పర్యటన చేశారు. వారికి తోడుగా మాట్లాడిన బసవపన్నయ్య, ఆ చలసాని ప్రకాశరావు, వీరందరూ ఉన్నారు. ఈ ఆయుధాలు జంషెడ్పూర్ కంటోన్మెంట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి స్మగుల్ తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, సిపిఐ కేంద్ర కమిటీ సభ్యులు అక్కినేని వనజ తదితరులు పాల్గొన్నారు. కానూరు ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్టుపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించిందని ఏపీ హైకోర్టు ప్రముఖ న్యాయవాది సమత సైనిక రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ట్రస్ట్ ఆస్తులను కాపాడే క్రమంలో తమ 24 ఏళ్ల సుదీర్ఘ పోరాటం న్యాయపరంగా విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. ట్రస్ట్ ఆస్తులు అన్యాక్రాంతం చేసి 100 కోట్ల మేర లబ్ధి పొందాలని చూసిన ప్రతి ఒక్కరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఇక ముందెవరూ ఇలాంటి నేరాలకు పాల్పడాలంటే భయం కలిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కానూరు ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్టుపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించడంతో కేదారేశ్వరపేట ప్రభాస్ కాలేజీ పక్కన పాలేటి లా అసోసియేట్స్ కార్యాలయంలో హైకోర్టు ప్రముఖ న్యాయవాది పాలేటి ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెనమలూరు మండలం కానూరు నాగార్జున హాస్పిటల్ వెనుక ఉన్న ఆర్ఎస్ నంబర్ 256/4లోని ఎకరం 32 సెంట్లు, తాడిగడపలోని ఆర్ఎస్ నంబర్ 45/1లోని ఎకరం 50 సెంట్లు, యనమలకుదురులోని ఆర్ఎస్ నంబర్ 45/1సిలోని ఎకరం 93 సెంట్ల భూములు,
ఎనమలకుదురు RS 80.5లోని ఎకరం 5 సెంట్లకు చెందిన భూములు ట్రస్టుకు సంబంధించినవని హైకోర్టు స్పష్టమైన తీర్పుని వెలువరించిందన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది కబ్జాకోర్లు ట్రస్టు భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారని, కబ్జాకోర్ల ప్రయత్నాన్ని న్యాయపరంగా ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చారు. గతంలో కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసిన జాషువా, పెనుమలూరు సిఐ కిషోర్ బాబులు, ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్టుకు ట్రస్టీగా ఉన్న అమెరికాకు చెందిన కుదరవల్లి శ్రీనివాస్, ఆయన కుటుంబ సభ్యులను తీవ్రంగా బెదిరించి చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. ఆ 136 పేజీల జడ్జిమెంట్ యొక్క సారాంశం ఏంటంటే, డాక్టర్ ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ గారు ఈ 4 ఆస్తులు 100 కోట్ల విలువైన ఆస్తులు వీల్నామా రాశారని చెప్పి కోర్టు నమ్ముతుంది. ఈ ఆస్తులన్నీ ట్రస్టుకు సంబంధించినవే, దీని మీద ఎటువంటి అనుమానం లేదు. పద్మజకు కూడా ఈ వీల్నామాల గురించి తెలుసు కాబట్టి ఈ వీల్నామా ద్వారా ఈ ఆస్తులన్నీ ట్రస్టుకే చెందాలి. ఒక ప్రజా ప్రయోజనం కోసం డాక్టర్ లీలా రామకృష్ణ ప్రసాద్ గారు ఈ వీల్నామా ద్వారా ప్రజలకు అందజేయాలనే ఒక మహోన్నత ఆశయంతో ఆయన రాశాడు. కాబట్టి ఈ వీల్నామా మీద ఎటువంటి అనుమానం లేదు. అమెరికాలో రాసినా ఎక్కడ రాసినా కానీ వాళ్ళు సాక్షులు కూడా, అమెరికాలో ఆయన రాసినప్పుడు ఉన్న సాక్షులు కూడా కింద కోర్టులో వచ్చి సాక్ష్యం చెప్పారు. అలాగే దీని మీద ఫోరెన్సిక్స్ ఎగ్జామినేషన్ కూడా వీల్నామా రాయబడిందని చెప్పి కోర్టు నమ్ముతుంది. వాదం హైకోర్టు ధర్మాసనం కూడా ఖచ్చితంగా ఈ ఆస్తులన్నీ వీల్నామా ప్రకారం ట్రస్ట్కు మాత్రమే చెందుతాయని చెప్పిన తర్వాత ఇంకా దీంట్లో ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆస్తులన్నీ ట్రస్ట్కి సంబంధించినవే. ఖచ్చితంగా ఎవరైనా అక్రమంగా, ప్రజలకు కూడా మరొక విజ్ఞప్తి చేస్తున్నామండి, హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు గురించి పాత్రికేయ మిత్రులు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఈ విషయాన్ని పబ్లిష్ చేయాల్సింది కోరుతున్నాం. ఎందుకంటే హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల గురించి ప్రజలకు తెలియకపోవచ్చు. వీళ్ళు ఈ మధ్యలోనే ఈ భూములు మావే, లోక్ అదాలత్ అవార్డులు వచ్చినాయి అని చెప్పి ఎవరికైనా అమ్మ చూపి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే మన ఈ సొసైటీలో అందరికీ చదువుకున్న వాళ్ళందరూ బాగా అప్లిఫ్ట్ అవుతారు. దానివల్ల ఏంటి సొసైటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది మా అభిప్రాయం అది. సో నేను మా అమెరికాలో నేను మా ఫాదరు మా బ్రదర్ సిస్టర్ అంతా అమెరికాలో ఉంటాము. ఇక్కడ నాకు వేరే పని ఏం లేదు అదర్ దాన్ కమింగ్ అండ్ హెల్పింగ్ బై ది ట్రస్ట్ అనమాట. సో హోప్ఫుల్లీ నేను ఏంటంటే కొంత వేల మంది దీనివల్ల ఉపయోగపడతారు అని, తర్వాత మా మామయ్య గారి ఆశయము నిలబెట్టాలనే ప్రయత్నంలో నేను ఇక్కడికి వచ్చి ప్రయత్నాలు చేస్తున్నాను. సో మీ అందరి సహకారము, చాలామంది నాకు హెల్ప్ చేస్తాను కూడా ముందుకు వచ్చారు ఇంతకుముందు ఇబ్బందులు పడ్డప్పుడు. అందరి సహాయం వలన ఈ రోజున ఇలాగ నిలబడి ధైర్యంతో ఫైట్ చేస్తున్నాను. ముందు కూడా ఇంకా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కూడా చాలా నాకున్న నాలెడ్జ్ ప్రకారం విద్యను ఎలాగా కొత్త ఆధునిక టెక్నాలజీస్తో యూజ్ చేసి అన్ని పల్లెటూరుల దగ్గర నుంచి అందరికీ కూడా అందుబాటులో ఉండేట్టుగా విద్య ఒకటి. నా ఎస్సీలంటూ దీర్ఘాలు తీసిన జగన్ రెడ్డి గత 5 ఏళ్లలో నోరెత్తిన దళితులపై రాజకీయ ఆస్త్రం ప్రయోగించి వాళ్ల నెత్తురు కళ్ళ చూశాడని టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సంకే విశ్వనాథం విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న దళితుల రక్తం పీల్చుకు తాగాడని, దళితులేగా వాళ్లని ఏం చేసినా ఎవడు ఏం చేస్తాడులే అని వైసీపీ నాయకులు విర్రవీగిపోయారన్నారు. వైసీపీ నేత అనంతబాబు నేర చరిత్రను చూసి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసిందని, కానీ అలాంటి వ్యక్తిని జగన్ రెడ్డి వెనకేసుకురావటం చూస్తుంటే జగన్ రెడ్డి నైజం ప్రజలకు అర్థమవుతుందన్నారు. ఆటోనగర్లోని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎస్సీసెల్ అధికార ప్రతినిధి డాక్టర్ సంకే విశ్వనాథం మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు జగన్ను ఆదర్శంగా తీసుకొని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశాడని, గత ప్రభుత్వం హంతకులకు దొంగలకు కొమ్ము కాయటంతో ఆ కేసు నీరు కారిపోయిందన్నారు. పైగా హంతకుడైన అనంతబాబుకు పూలతో స్వాగతం పలికిన ఘనత వైసీపీ పార్టీకే దక్కిందన్నారు. వివేక హత్య కేసులో గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించేందుకు ఏ విధంగా ప్రయత్నించారో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కూడా సాక్ష్యాలను తారుమారు చేయడానికి కుట్రలు పన్నారన్నారు. వైసీపీ నేత అనంతబాబు జగన్ను ఆదర్శంగా తీసుకుని సాక్షులను బెదిరించి మభ్యపెట్టే ప్రయత్నం చేశాడన్నారు. జగన్ డైరెక్షన్లోనే అనంతబాబు నడుస్తున్నాడు అనడానికి సాక్షులకు డబ్బులు ఆశ చూపించడం, కోర్టులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపేస్తామని బెదిరించడం నిదర్శనమన్నారు. ఒక ప్రజాప్రతినిధిపై ఇంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ వైసీపీ నాయకత్వం అనంతబాబుకు అండగా నిలవటం చూస్తుంటే న్యాయ వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని అవమానించడం కాదా అని ప్రశ్నించారు.
దళితులను చంపిన హంతకులతో జగన్ రెడ్డి చట్టాపట్టాలు వేసుకుని తిరగటమేనా రాజకీయ నైతికత అంటే? దీన్ని బట్టే జగన్ రెడ్డికి దళితులంటే ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎస్సీల మీద ఎక్కడా నీకు ప్రేమ లేదు. ప్రేమ ఉందని నిరూపించడానికి ఈ ఎవరైతే ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఏదో ఒక ఎద్దనటువంటి ప్రేమ చూపిస్తారనే ఉద్దేశంతో నువ్వు అనుకుంటున్నావు. నీ కళ్ళబొల్లి కబుర్లన్నీ మానిపోయాయి. అవన్నీ చెప్పొద్దండి మాకు అసలు ఎవరికి కానీ. నువ్వు చేసే ప్రతి పని మా ఎస్సీల మీద డైరెక్ట్ ఇండైరెక్ట్గా మా మీద ప్రభావం చూపుతుంది. ఎందుకు చూపుతుంది అనే దానికి కారణం ఏంటంటే, మాకు రావాల్సినటువంటి ప్రతి రాయితీని కులము లేదు మతము లేదనేటువంటి దాని మీద మమ్మల్ని డిమానైజ్ చేసేశారు. ఈరోజు అనంతబాబు అరెస్ట్ అయిన తర్వాత, అతను నిరూపించబడిన తర్వాత నీ యొక్క ఆలోచన ఏమైంది? ఇప్పటికైనా కానీ ప్రజల్ని క్షమించండి, నేను అతన్ని సపోర్ట్ చేశాను అనేటువంటి మాట ఉందా మీ దగ్గర? మీరు ఇప్పటికైనా కానీ క్షమించని అడగండి జనరల్గా ప్రజల నుంచి. జగన్మోహన్ రెడ్డికి చరిత్రలో కూడా రాజకీయాల్లో పుట్టగతులు ఉండవేమో. తప్పకుండా ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించే మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తి ఈ రోజున ఈయనకి సమాధానం ఏం చెప్తాడు? ఎమ్మెల్సీగా నువ్వు సభ్యత్వం రద్దు చేయలేదు. ఇప్పటికి కూడా ఎంత నీచం కన్నా మరణం మేలు. ఈ సమాజంలో ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షం లేకపోయినా, నువ్వు ప్రశ్నించేటువంటి తత్వం లేకపోయినా, క్రిస్టియన్స్ని ఒక పక్క, హిందువులను ఒక పక్క, ముస్లిమ్స్ని ఒక పక్క, దళితుల్ని ఎస్టీల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో, వాళ్ళ గురించి అసెంబ్లీలో మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో, దారుణమైనటువంటి పరిస్థితుల్లో విధ్వంసం సృష్టిస్తాయి ఈ రాష్ట్రం. నగరంలో ప్రముఖ హీరో అడవి శేష్ సందడి చేశారు. తను నటించిన డెకాయిట్ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ఈ సందర్భంగా హీరో అడవి శేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. 3వ వారంలో కూడా తన చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని ఆయన పేర్కొన్నారు. లబ్బిపేటలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో అడవి శేష్ తాను నటించిన డికాయిట్ చిత్రానికి సంబంధించి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణను మీడియాతో పంచుకున్నారు. తాను హీరోగా మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటించిన డికాయిట్ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాలలో సంచలన విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ చిత్రం విడుదలై ఇప్పటికి 3 వారాలు గడుస్తున్న ప్రేక్షకుల నుంచి ఆదరణ విశేషంగా ఉందన్నారు. ఒక అందమైన ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని, చూసిన ప్రతి ఒక్కరూ చిత్రం అద్భుతంగా ఉందని ప్రశంసించడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. తన స్నేహితుడు షానీల్ డియోతో కలిసి తాను ఈ చిత్రాన్ని తీయడం జరిగిందని, నిర్మాత సుప్రియ యార్లగడ్డ ఈ చిత్ర నిర్మాణానికి ఎంతగానో సహకరించడం జరిగిందన్నారు. తాను విజయవాడకు వచ్చిన ప్రతిసారి దుర్గమ్మను దర్శించుకుంటానని, ఆమెను దర్శించుకుంటే శుభాలు కలగటంతో పాటు తన చిత్రాలన్నీ ఎంతో ఘన విజయం సాధించాయని ఆయన పేర్కొన్నారు. త్వరలో గూఢాచారి 2తో ప్రేక్షకుల ముందుకు రానున్నానని చెప్పారు. గూఢాచారి చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని, గూఢాచారి 2 కూడా అద్భుతంగా ఉంటుందని తెలియజేశారు. హిట్ 4 కూడా త్వరలో పట్టాలెక్కే అవకాశం ఉందని దర్శకుడు శైలేష్ కొలను స్క్రిప్ట్ రైటింగ్లో ఉన్నట్లు ఆయన చెప్పారు. తనకు మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించే అవకాశం వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ తీసుకున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 3rd వీక్లో కూడా మన బుక్ మై షో ఈ యాప్స్ అన్నిట్లా ట్రెండ్ అవుతుంది. సో చాలా సంతోషంగా ఉంది. మన ఓవర్సీస్లో నా బిగ్గెస్ట్ ఫిలిం. సో నాకు చాలా కొన్ని పర్సనల్ రికార్డ్స్ కొన్ని కొట్టాను అన్నమాట. చాలా సంతోషంగా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ ఫీల్ ద కైండ్ ఆఫ్ లవ్ వి గాట్ ఫ్రమ్ ది ఆడియన్స్ వాజ్ క్వైట్ బ్యూటిఫుల్. నిన్న భీమవరంలో మేము ఒక 10,000 క్రౌడ్ ముందు వాళ్ళు చెప్పినవి, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళకి సినిమాలో ఏమేమి నచ్చాయి ఇలా చెప్పినవి నేను బాగా టచ్ అయిపోయాక కంట్లో నీళ్ళు వచ్చేసాయి యాక్చువల్గా. సో చిన్న ఒక జెన్ హైలో ఉన్నా. అండ్ ఇప్పుడు అమ్మవారి దర్శనం అయింది, అందుకని ఆశ్రయంగా వచ్చాను. మళ్ళీ ఒకసారి సారీ. బట్ యా, జస్ట్ నేను ఇప్పుడు వచ్చింది ప్రమోషన్ కోసం కాదండి, సెలబ్రేషన్ కోసం. 3rd వీక్ 4th వీక్ ఈ మధ్యన ఎవరు ప్రమోషన్ చేయరు. సో నేను ప్రమోషన్ కోసం రాలే, కానీ ఎక్కడో ఆచారం మిస్ అయ్యాము అని ఒక చిన్న ఫీలింగ్. క్షణం అప్పుడైతే డైరెక్ట్గా డీవీ మేనర్లో షూటింగ్ చేయడం వలన అమ్మవారి ఆశీర్వాదం రోజు దొరికేసేది అనమాట. సో ఈసారి కొంచెం రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ 2026 ఇవ్వనున్నట్లు
పీసీఐ సంస్థ కార్యదర్శి విజయ్ వర్మ తెలిపారు. ఇందులో భాగంగా దుర్గాపురంలోని విజయ స్కూల్ ఆఫ్ నర్సింగ్ స్కూల్లో వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ్ వర్మ మాట్లాడుతూ దేశంలోని సినీ, సామాజిక, విద్య, వైద్య రంగాల ప్రముఖులను సత్కరించనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించి తమ సంస్థ లండన్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం పొందిందన్నారు. మే 28న ఎన్టీఆర్ జయంతి వేడుకలను హైదరాబాద్ ఫిలిం నగర్ క్లబ్ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఎన్టీఆర్ ఖ్యాతిని అన్ని రాష్ట్రాల ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో వివిధ రాష్ట్రాల సినీ, సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులను సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు జంగా చైతన్య, విమ్స్ కాలేజీ చైర్మన్ అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు. మా ఒక సంస్థ ఆధ్వర్యంలో ఆల్రెడీ నందమూరి తారక రామారావు గారి శత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజు మేము సెంటినరీ అవార్డ్స్ అని చెప్పిన పెద్ద కార్యక్రమాన్ని చేసి దాదాపు 18 రాష్ట్రాల నుంచి ఒక 180 మంది ప్రముఖులను ఆ రోజు మేము ఒక అవార్డుతో ఎప్పుడైతే సత్కరించామో లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని చెప్పని ఆ రోజు అందులో నమోదవడం జరిగింది. అంత గొప్ప కార్యక్రమాన్ని చేసాం. దాని యొక్క ఇన్స్పిరేషన్తో దాదాపు వేలాది కార్యక్రమాలు మన ఉభయ తెలుగు రాష్ట్రాలను కాదు, దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు జరగడం జరిగింది. సో ఈరోజు అదే స్ఫూర్తితో రేపు మే 28వ తారీఖు నాడు ఏదైతే అన్నగారి పుట్టినరోజు ఉందో ఆ రోజునాడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరగాలి. అది ఒక్కరోజుకే పరిమితం అవ్వకూడదు. ఈ ఏప్రిల్ 28 నుంచి మే 28 వరకు కూడా ఒక నెల వార్షికోత్సవాల కింద భారీ ఎత్తున జరపాలని చెప్పిన ఒక పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క పిలుపుని ఈరోజు విజయ స్కూల్ ఆఫ్ నర్సింగ్లో మా అర్జున్ రావు గారి సహకారంతో మా ఎఫ్టీపీసీ కార్యక్రమం నిర్వహిస్తూ దానికి ప్రభుత్వ విప్ అదేవిధంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారిని రమ్మని చెప్పి కోరటం, వారు ఇక్కడ రావటం, దానికి సంబంధించి బెలూన్స్ ఒక ఆవిష్కరణ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం చేస్తూ లంచం జేబులో పెడుతుంటే ఆ లంచాన్ని వద్దని అవతల ఈసిరి పారవేసి వెంటనే రిజైన్ చేసిన మనిషి బయటకు వచ్చినటువంటి మనిషి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా సామాన్య కుటుంబంలో ఉండి కష్టాలేంటో తెలుసుకుని ఆ కష్టాల ద్వారా చదువుకుని అదే కష్టాలు ప్రజలకు రాకూడదనే నినాదంతో, ఉద్దేశంతో మన రాష్ట్ర పరిపాలన చేసి ప్రజలని అందరినీ ఆనందడోలికలు చేస్తూ అందరిని అభివృద్ధి చేసినటువంటి మహామనిషి. అటువంటి యొక్క మనిషి జన్మదిన వేడుకలు జరపడం, ఎస్టీపీసీ వాళ్ళు జరపడం ఎంతో ఎంతో ముదావహం. గత ప్రభుత్వ హయాంలో 11వ పీఆర్సీ మరియు రివర్స్ హెచ్ఆర్ఏ వంటి నిర్ణయాల వల్ల ఉపాధ్యాయులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని పీఆర్టీయూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మిట్ట కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 30 ఏళ్లుగా పదోన్నతులకు అడ్డంకిగా మారిన ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యపై ఒక కమిటీని వేసి త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని అలంకార ధర్నా చౌక్ వద్ద పీఆర్టీయూ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ధర్నాకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదే శ్రీనివాస నాయుడు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం ఎమ్మెల్సీగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఏకీకృత సర్వీస్ రూల్స్ అంశాన్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులు 11 పీఆర్సీ, రివర్స్ హెచ్ఆర్ఏ ద్వారా చాలా నష్టపోవడం జరిగింది. ఆ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాము. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న కూటమి పార్టీలు ఉద్యోగ ఉపాధ్యాయులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈనాడు ఈ ప్రభుత్వంలో ఉద్యోగులకు అన్యాయం జరిగింది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఉపాధ్యాయుల కన్నీళ్లు తురుస్తాము, వాళ్ళకు అండగా ఉంటామని చెప్పడం జరిగింది. ఆ భరోసా మీదనే ఉద్యోగ ఉపాధ్యాయులు సమీక్షగా ప్రభుత్వాన్ని మార్చి కూటమి ప్రభుత్వం అధికారంలో తీసుకురావడం జరిగింది. మరి అధికారం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు జరిగినప్పటికీ కూడా ఉపాధ్యాయుల ఉద్యోగులకు న్యాయం జరగలేదని మేము భావిస్తున్నాం. అనంతరం పీఆర్టీయూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 11వ పీఆర్సీ మరియు రివర్స్ హెచ్ఆర్ఏ వంటి నిర్ణయాల వల్ల ఉపాధ్యాయులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమ సమస్యలను తీరుస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ చైర్మన్ను నియమించి 30% ఐఆర్ ప్రకటించాలని, అలాగే గత 30 ఏళ్లుగా పదోన్నతులకు అడ్డంకిగా మారిన ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యపై ఒక కమిటీని వేసి త్వరితగతిన పరిష్కారం చూపాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 3 లక్షల మంది ఉపాధ్యాయుల మనోభావాలకు
సంబంధించిన విషయంపై ఈరోజు మేము రోడ్డు ఎక్కాం. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. ఏదైతే ప్రభుత్వాలు మారితే మా బ్రతుకులు మారుతాయని చెప్పి మేము ఆశించాం, కానీ ఏమాత్రం కూడా ఫలితం లేకుండా పోయింది. ముఖ్యంగా మా డిమాండ్లో ఉన్నటువంటి ఓపీఎస్ మాకు కావాలనేది సిపిఎస్ రద్దు చేయాలని. సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కాదు, కంప్లీట్ పనిష్మెంట్ స్కీమ్గా మేము భావిస్తూ ఉన్నాం. అసంఘటిత రవాణా రంగ కార్మికుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గాలి కుదిలేశాయని భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు రఘురామ విమర్శించారు. రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్న ఆటో డ్రైవర్లు, మెకానికులు, పెట్రోల్ బంక్ కార్మికులు మరియు భారీ వాహనాల డ్రైవర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ రవాణా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి మేకల వెంకటేశ్వరరావు అధ్యక్షతన అలంకార ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రఘురామ మాట్లాడుతూ అసంఘటిత రవాణా రంగ కార్మికుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గాలి కుదిలేశాయని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు కల్పిస్తున్న వెసులుబాటుల్లో కనీసం 10వ వంతు కూడా కార్మికులకు అందటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్న ఆటో డ్రైవర్లు, మెకానికులు, పెట్రోల్ బంకు కార్మికులు మరియు భారీ వాహనాల డ్రైవర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం, కుటుంబ రక్షణ పథకాలు మరియు వారి పిల్లలకు విద్యావకాశాల కోసం స్కాలర్షిప్లు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్న ఓలా, ఊబర్ మరియు ర్యాపిడో వంటి సంస్థల సేవలను తక్షణమే నిలిపివేయాలని బిఎంఎస్ డిమాండ్ చేశారు. కేవలం కార్మికుడు శ్రమనే కాకుండా వారి కుటుంబ పరిరక్షణను కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ఈ మహాధర్నా ద్వారా పిలుపునిచ్చారు. కార్మికుల యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళకి చేయాల్సినటువంటి కార్యక్రమాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని పట్టించుకోకుండా కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్నటువంటి యొక్క అనేక వెసులుబాట్లు కనీసం వాటిలో 10వ వంతు కూడా ఈ యొక్క రవాణా కార్మికులకు కానీ కార్మిక రంగంలో అసంఘటితంగా ఉన్నటువంటి వారికి కానీ కల్పించకపోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏ సమస్యలపై ఈ యొక్క కార్మిక రంగంలో ఉన్నటువంటి యొక్క కార్మికులు ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటి మీద తీవ్రమైనటువంటి యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఈ యొక్క మహాధర్నాన్ని చేపట్టడం జరిగింది. మిత్రులారా, ఈ యొక్క కార్మికులు తమకున్నటువంటి అనేక సమస్యల్ని వాళ్ళకి ఒక సంక్షేమ బోర్డు కానీ, వాళ్ళకు వచ్చినటువంటి ఏదన్నా ఆపద కలిగినప్పుడు కుటుంబానికి చేసేటటువంటి కనీసమైనటువంటి యొక్క పరిహారం కానీ, వారికి ఒక బీమా సౌకర్యం కానీ, వారికి సంబంధించి ఒక సంరక్షణ పథకాన్ని కానీ, వారికి ఏదన్నా వాళ్ళ పిల్లలకి స్కాలర్షిప్లు కానీ, ఉద్యోగాలు కానీ, ఒక రకమైనటువంటి వెసులుబాట్లు కానీ లేనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క పరిస్థితి. కార్మికుడు అంటే కేవలం కార్మికుడే కాదు, కార్మికుడికి సంబంధించి అతని యొక్క కుటుంబం ఒక మనం ఏదైతే కుటుంబ సంరక్షణ నిమిత్తం కార్మికుడు తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తాడో ఆ కుటుంబానికి కార్మికుడు ఏ రకమైనటువంటి సంరక్షణ కల్పించకపోతే ఒక కుటుంబం యావత్తు బాధపడుతుంది. ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గవర్నర్పేట బకింగ్హామ్ పోస్టాఫీస్ సమీపంలో బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రంశెట్టి అంజుబాబు మాట్లాడుతూ వేసవి ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేస్తుంటామన్నారు. విజయవాడ గవర్నర్పేట బకింగ్హామ్ పోస్ట్ ఆఫీస్ సమీపాన పాఠశాలలకు ఎండ ఎక్కువగా ఉన్న తరుణంలో ఈ రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ చాలా మంది ఈ మజ్జిగ వితరణ తీసుకొని చాలా మంది ఎండకి బాగా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి సంవత్సరం మేము ఈ ఏప్రిల్, మే నెలలో కూడా కంటిన్యూషన్ ఈ మజ్జిగ పంపిణీ మా కమ్యూనిటీ ప్రజా కాపునాడు సంక్షేమం తరఫున మేము నిత్యము మేము ఈ మజ్జిగ వితరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.